హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నా. ఇగో మిల్ మేకర్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటో, పచ్చిమిర్చి, వీటితోనైతే మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నా. చూడండి, మిల్ మేకర్లు ఒక గిన్నెలో తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకున్నా. నేనైతే వాటిని ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇగో ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నా అండి. మిల్ మేకర్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నా. చూడండి, ఇప్పుడైతే టమాటోను, ఉల్లిగడ్డ, కరివేపాకునైతే గ్రైండర్ చేస్తున్నా, మిక్సీ పడుతున్నా. చూడండి, మిక్సీ పడుతున్నా. టమాటో మిక్సీ పట్టేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుందండి. కర్రీలోకి అయితే బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇగో మిక్సీ పట్టిన తర్వాత ఇలానైతే అయిందండి. చూడండి, దాన్ని పక్కన పెట్టేసుకున్నా. ఇగో స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకున్నా. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్నా. దానికి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకున్నా అండి నేను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నా. నూనెలో వేగిన తర్వాత, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. టమాటో, ఉల్లిగడ్డ, కరివేపాకునైతే మిక్సీ వేసుకున్నా. అదైతే ఆయిల్లోనైతే మంచిగా వేగాలి. అది వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. కలుపుకుంటున్నా. అల్లం పేస్ట్, పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. మంచిగా దాన్ని కలిసేంత వరకు కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసుకున్నా ఒక 5 మినిట్స్. ఇలా చూడండి, ఇలా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కారం అయితే వేసుకుంటున్నా. కారం ఎందుకు ముందు వేసినా అంటే, ఇప్పుడు అది మిల్ మేకర్స్ అయితే ముందే ఉడకబెట్టుకున్నా కదా, కారం ఉడకాలి అనేసి కారం అయితే ముందు వేసిన. సాల్ట్ కూడా వేసేసుకున్నా.
సాల్ట్ కారం కాసేపు ఆయిల్లోనైతే ఉడకాలి. క్యాప్ పెట్టేసిన ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. ఒకసారి అయితే కలుపుకుంటున్నా. మిల్ మేకర్స్ అయితే వేసుకుంటున్నా, ఉడకబెట్టినాయి కదా. వాటికి అంతా కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నా. కారం వీటితో సహా ఉడకాలని కాసేపు అయితే ఉడకనిద్దాం. క్యాప్ పెట్టేసుకున్న ఒక 2 మినిట్స్ ఉడకాలి. ఇక ఉడికిన తర్వాత అయితే ఇలా అయిపోయింది.